హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం పిఐఈలో భాగంగా ఈరోజు జాతీయ విద్యా ఉద్యమానికి సంబంధించి అలాగే సార్జెంట్ ప్రణాళికకు సంబంధించిన చాలా ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ అయితే ఈ వీడియో రూపంలో అందించడం జరిగింది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అలాగే విద్యా ఉద్యోగానికి సంబంధించిన మరింత సమాచారం కోసం మన వాట్సాప్ గ్రూపులలో దాంతోపాటు టెలిగ్రామ్ గ్రూపులలో జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన గ్రూప్ లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జాతీయ విద్యా ఉద్యమానికి 1905 నుంచి 1938 మధ్యకాలంలో జరిగిన ప్రధాన కారణాలు ఏమిటి? జాతీయ విద్యా ఉద్యమానికి సంబంధించిన ప్రధాన కారణాలు ఏమిటి? ఆప్షన్ 1 లార్డ్ కర్జన్ విద్యా సంస్కరణలు. ఆప్షన్ 2 నాణ్యమైన విద్య మరియు మెకాలే యొక్క అధోముఖ వడపోత సిద్ధాంతంపై ప్రాధాన్యత. ఆప్షన్ 3 ఇంగ్లీష్ పట్ల ప్రాధాన్యత, మాతృభాష పట్ల నిర్లక్ష్యం. ఆప్షన్ 4 పైన పేర్కొన్నవన్నీ. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనిలో మొత్తంగా 40 ప్రశ్నలు అనేటివి ఇవ్వడం జరిగింది. వాటిలో ఎన్నింటికి మీరు సరైన సమాధానం గుర్తించారో తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క ప్రశ్నకు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 పైవన్నీ. జాతీయ విద్యా ఉద్యమానికి ప్రధాన కారణాలు వచ్చేసి లార్డ్ కర్జన్ యొక్క విద్యా సంస్కరణలు మరియు నాణ్యమైన విద్య మరియు మెకాలే యొక్క అధోముఖ వడపోత సిద్ధాంతంపై ప్రాధాన్యత, ఇంగ్లీష్ పట్ల ప్రాధాన్యత, మాతృభాష పట్ల నిర్లక్ష్యం వహించడం వలన ఈ జాతీయ విద్యా ఉద్యమానికి ప్రధాన కారణాలుగా ఇవి చెప్పడం జరిగింది. కాబట్టి ఆప్షన్ 4 పైవన్నీ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జాతీయ విద్యా ఉద్యమాన్ని ఏ 3 దశలుగా వర్గీకరించారు? ఆప్షన్ 1 మొదటి దశ 1905 నుంచి 1910, రెండవ దశ 1910 నుంచి 1922, మూడవ దశ 1930 నుంచి 1938. ఆప్షన్ 2 చూసుకున్నట్లయితే ప్రారంభ దశ 1900 నుంచి 1905, మధ్యంతర దశ 1906 నుంచి 1915, చివరి దశ 1916 నుంచి 1920. ఆప్షన్ 3 ప్రాథమిక దశ 1905 నుంచి 1910, ద్వితీయ దశ 1911 నుంచి 1920, తృతీయ దశ 1921 నుంచి 1938. ఆప్షన్ 4 పైన పేర్కొన్నవేవి కాదు. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. జాతీయ విద్యా ఉద్యమాన్ని 3 దశలుగా వర్గీకరించారు. అవి ఒకటి మొదటి దశ 1905 నుంచి 1910, రెండవ దశ వచ్చేసి 1911 నుంచి 1922, మూడవ దశ 1930 నుంచి 1938గా ఇలా 3 దశలుగా జాతీయ విద్యా ఉద్యమాన్ని వర్గీకరించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈ ఉద్యమం యొక్క మొదటి దశలో కీలక నాయకులు ఎవరు? జాతీయ విద్యా ఉద్యమం యొక్క మొదటి దశలో కీలక నాయకులు ఎవరు? ఆప్షన్ 1 మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆప్షన్ 2 రవీంద్రనాథ్ ఠాగూర్, సర్ గురుదాస్ చటర్జీ, అరబిందో ఘోష్. ఆప్షన్ 3 సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్. ఆప్షన్ 4 పైన పేర్కొన్నవేవి కాదు. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 రవీంద్రనాథ్ ఠాగూర్, సర్ గురుదాస్ చటర్జీ, అరబిందో ఘోష్ జాతీయ విద్యా ఉద్యమంలో మొదటి దశలో కీలక నాయకులుగా వీరిని గుర్తించడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అరబిందో ఘోష్ మొదటి ప్రిన్సిపాల్గా జాతీయ విద్యా మండలి క్రింద ఏమి స్థాపించబడింది? ఆప్షన్ 1 కలకత్తాలోని నేషనల్ కాలేజీ. ఆప్షన్ 2 విశ్వభారతి విశ్వవిద్యాలయం. ఆప్షన్ 3 బనారస్ హిందూ విశ్వవిద్యాలయం. ఆప్షన్ 4 అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం.
దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 కలకత్తాలోని నేషనల్ కాలేజీ. కలకత్తాలో అరవింద్ ఘోష్ ప్రథమ ప్రిన్సిపాల్గా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నేషనల్ కాలేజీని స్థాపించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 1919లో ఆమోదించబడిన ఏ చట్టం భారతీయులలో జాతీయవాద భావాలను మరింత రేకెత్తించింది? ఆప్షన్ 1 రౌలట్ చట్టం. ఆప్షన్ 2 భారత ప్రభుత్వ చట్టం. ఆప్షన్ 3 మౌంట్ ఫోర్ట్ చట్టం. ఆప్షన్ 4 పైన పేర్కొన్నవేవి కాదు. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 మౌంట్ ఫోర్ట్ చట్టం. 1919లో మౌంట్ ఫోర్ట్ తెచ్చిన వివాహ చట్టం వల్ల జాతీయ భావాలను ఇంకా భారతీయుల్లో పెంచడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జాతీయ విద్యా ఉద్యమం యొక్క రెండవ దశకు నాయకత్వం వహించింది ఎవరు? ఆప్షన్ 1 మహాత్మా గాంధీ. ఆప్షన్ 2 బాలగంగాధర్ తిలక్. ఆప్షన్ 3 గోపాలకృష్ణ గోఖలే. ఆప్షన్ 4 లాలా లజపతి రాయ్. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 మహాత్మా గాంధీ. జాతీయ విద్యా ఉద్యమంలో భాగంగా గాంధీజీ గారు రెండవ దశకు నాయకత్వం వహించడం జరిగింది. ఈ దశలో ముఖ్యంగా అహింస, సహాయ నిరాకరణ ఉద్యమం ఎంతగానో ప్రభావితం కాబడ్డాయి. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ విద్యకు సంబంధించి 1920లో భారత జాతీయ కాంగ్రెస్ తీసుకున్న కీలక నిర్ణయం ఏమిటి? ఆప్షన్ 1 బ్రిటిష్ విద్యా సంస్థలను బహిష్కరించి జాతీయ విద్యను ప్రోత్సహించడం. ఆప్షన్ 2 జాతీయ విశ్వవిద్యాలయాల్ని స్థాపించడానికి. ఆప్షన్ 3 తప్పనిసరి ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టడం. ఆప్షన్ 4 పైన పేర్కొన్నవేవి కాదు. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 బ్రిటిష్ విద్యా సంస్థలను బహిష్కరించి జాతీయ విద్యను ప్రోత్సహించడం. 1920లో భారత జాతీయ కాంగ్రెస్ తీసుకున్న కీలక నిర్ణయాల్లో బ్రిటిష్ విద్యా సంస్థలను బహిష్కరించి జాతీయ విద్యను ప్రోత్సహించడం. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ రెండవ దశలో ఉద్యమంలో కీలకమైన అంశం ఏమిటి? ఆప్షన్ 1 హిందువులు మరియు ముస్లింల మధ్య సహకారం. ఆప్షన్ 2 సాంకేతిక విద్యపై దృష్టి పెట్టండి. ఆప్షన్ 3 జాతీయ పాఠశాలల స్థాపన. ఆప్షన్ 4 జాతీయ విద్యా విధానం కోసం డిమాండ్. జాతీయ విద్యా ఉద్యమం రెండవ దశలో ఉద్యమంలో భాగంగా కీలకమైన అంశం చూసుకున్నట్లయితే హిందువులు మరియు ముస్లింల మధ్య సహకారంగా ఉండి పనిచేయాలని కీలక అంశాన్ని లేవనెత్తడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జాతీయ విద్యా ఉద్యమ కాలంలో సామాన్యులకు ఉద్యోగ అవకాశాలను పరిమితం చేసిన సిద్ధాంతం ఏది? ఆప్షన్ 1 మెకాలే యొక్క అధోముఖ వడపోత సిద్ధాంతం. ఆప్షన్ 2 సాపేక్ష సిద్ధాంతం. ఆప్షన్ 3 పరిణామ సిద్ధాంతం. ఆప్షన్ 4 క్వాంటం సిద్ధాంతం. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 మెకాలే యొక్క అధోముఖ వడపోత సిద్ధాంతం సామాన్యులకు ఉద్యోగ అవకాశాలను పరిమితం చేయడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిష్ పాలనలో రూపొందించిన పాఠ్యాంశాలు సందర్భాన్ని బట్టి ఎలాంటి ఉద్యోగ అవకాశాలను అందించాయి? ఆప్షన్ 1 వైట్ కాలర్ ఉద్యోగాలు. ఆప్షన్ 2 బ్లూ కాలర్ ఉద్యోగాలు. ఆప్షన్ 3 వ్యవసాయ ఉద్యోగాలు. ఆప్షన్ 4 పైన పేర్కొన్నవన్నీ. జాతీయ విద్యా ఉద్యమంలో భాగంగా పాఠ్య ప్రణాళికలు వైట్ కాలర్ ఉద్యోగాలకు మాత్రమే పనికి వచ్చే విధంగా ఉండడం, విద్యా పరిపాలన పూర్తిగా బ్రిటిష్ వారి చేతిలో ఉండడం వల్ల జాతీయ భావం గల ప్రజలు అవసరాలను తీర్చలేకపోయింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం.
నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గోపాలకృష్ణ గోఖలే ఏ బ్రిటిష్ విద్యా చట్టాల ఆధారంగా విద్యా బిల్లులను ప్రతిపాదించారు? ఆప్షన్ 1 1871, 1877, 1881. ఆప్షన్ 2 1872, 1878, 1882. ఆప్షన్ 3 1873, 1879, 1883. ఆప్షన్ 4 1870, 1876, 1880. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 1870, 1876, 1880లో బ్రిటిష్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఆధారంగా గోపాలకృష్ణ గోఖలే విద్యా బిల్లులను ప్రతిపాదించడం జరిగింది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 1918లో ఏ విద్యా చట్టం ఆమోదించబడింది? ఆప్షన్ 1 మద్రాసు విద్యా చట్టం. ఆప్షన్ 2 బాంబే విద్యా చట్టం. ఆప్షన్ 3 కలకత్తా విద్యా చట్టం. ఆప్షన్ 4 ఢిల్లీ విద్యా చట్టం. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. 1918లో ప్రవేశపెట్టిన బాంబే ఎడ్యుకేషన్ యాక్ట్, దీన్నే పటేల్ యాక్ట్ అని కూడా పిలుస్తారు. 1918లో బాంబే విద్యా చట్టాన్ని ఆమోదించడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రాథమిక విద్యా నియంత్రణను భారత మంత్రులకు ఏ సంవత్సరంలో అప్పగించారు? ఆప్షన్ 1 1921. ఆప్షన్ 2 1922. ఆప్షన్ 3 1923. ఆప్షన్ 4 1924. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 1921. జాతీయ విద్యా ఉద్యమ కాలంలో భారత ప్రభుత్వ చట్టం 1919 అమలైన 2 సంవత్సరాలకు అనగా 1921లో భారతీయ మంత్రులకు ప్రాథమిక విద్యా నియంత్రణను అప్పగించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జాతీయ విద్యా ఉద్యమ సందర్భంలో ఏ కాలాన్ని నిశ్శబ్ద కాలం అని పిలుస్తారు? ఆప్షన్ 1 1924 నుంచి 1930. ఆప్షన్ 2 1925 నుంచి 1931. ఆప్షన్ 3 1923 నుంచి 1929. ఆప్షన్ 4 1926 నుంచి 1932. జాతీయ విద్యా ఉద్యమ సందర్భంలో ఏ కాలాన్ని నిశ్శబ్ద కాలం అని పిలుస్తారు? దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 1923 నుంచి 1929 మధ్య కాలాన్ని జాతీయ విద్యా ఉద్యమ దశలో భాగంగా నిశ్శబ్ద కాలంగా పిలవడం జరుగుతుంది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ గాంధీజీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఆప్షన్ 1 1930. ఆప్షన్ 2 1931. ఆప్షన్ 3 1932. ఆప్షన్ 4 1933. గాంధీ గారు 1930వ సంవత్సరంలో ప్రారంభించిన శాసన ఉల్లంఘన ఉద్యమంలో ఈ దశ తిరిగి ప్రారంభం కావడం జరిగింది. ఈ దశలోనే గాంధీ గారి బేసిక్ విద్యా విధానం ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. గాంధీ గారు శాసనోల్లంఘన ఉద్యమాన్ని 1930లో ప్రారంభించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ విద్యా ఉద్యమ కాలంలో విద్య ప్రభుత్వ ఉద్యోగులు మరియు పాశ్చాత్య విధానాన్ని అనుసరిస్తుందని ఎవరి అభిప్రాయం పేర్కొంది? ఆప్షన్ 1 సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆప్షన్ 2 రవీంద్రనాథ్ ఠాగూర్. ఆప్షన్ 3 జవహర్లాల్ నెహ్రూ. ఆప్షన్ 4 సుభాష్ చంద్రబోస్. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 సర్వేపల్లి రాధాకృష్ణన్. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి అభిప్రాయం ప్రకారం జాతీయ విద్యా ఉద్యమ కాలంలో విద్య అనేది ప్రభుత్వ ఉద్యోగాలు పాశ్చాత్య విధానాన్ని అందిస్తుందని, అలాగే వీటితో పాటు తృప్తి చెందలేమని విద్య శాస్త్రీయ పరంగా ఉండి మానవత ఆధ్యాత్మిక విలువలు పెంచేదిగా ఉంటూ జాతీయ సమైక్యతకు దారి చూపాలని ఈయన తన అభిప్రాయాన్ని పేర్కొనడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే
ఉద్యమం ఫలితంగా విద్యా వ్యవస్థలో ఏ భాషను ప్రవేశపెట్టారు? ఆప్షన్ 1 హిందీ, ఆప్షన్ 2 ఇంగ్లీష్, ఆప్షన్ 3 ఉర్దూ, ఆప్షన్ 4 సంస్కృతం. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 హిందీ. ఈ ఉద్యమం ప్రభావం వల్లనే విద్యా విధానంలో మార్పులు తేవడానికి కమిషన్లు వేయడం, వందే మాతరంను అనుమతించడం, హిందీ భాషను ప్రవేశపెట్టడం, మాతృభాషలో విద్యా విధానాన్ని కొనసాగించడం జరిగాయి. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సార్జెంట్ ప్రణాళికను ఎప్పుడు ప్రతిపాదించారు? ఆప్షన్ 1 1940, ఆప్షన్ 2 1944, ఆప్షన్ 3 1947, ఆప్షన్ 4 1950. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 1944వ సంవత్సరంలో సార్జెంట్ ప్రణాళికను ప్రతిపాదించడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సార్జెంట్ ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆప్షన్ 1 భారతదేశంలో విద్యాభివృద్ధి, ఆప్షన్ 2 పేదరిక నిర్మూలన, ఆప్షన్ 3 ఆరోగ్య సంరక్షణ, ఆప్షన్ 4 పారిశ్రామిక అభివృద్ధి. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో విద్యాభివృద్ధి, వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు తగిన సూచనలు సలహాలు ఇవ్వమని 1944లో క్యాబ్ను ఆదేశించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. భారతదేశంలో విద్యా అభివృద్ధి అనేది సార్జెంట్ ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, సార్జెంట్ ప్రణాళిక ఎన్ని సంవత్సరాల కాలానికి ప్రతిపాదించబడింది? ఆప్షన్ 1 10 సంవత్సరాలు, ఆప్షన్ 2 20 సంవత్సరాలు, ఆప్షన్ 3 30 సంవత్సరాలు, ఆప్షన్ 4 40 సంవత్సరాలు. సార్జెంట్ ప్రణాళిక రాబోయే 40 సంవత్సరాల కాలంలో ఇంగ్లాండ్ స్థాయి విద్యా ప్రమాణాలను భారతదేశం అందుకోవాలని ఆశించడం జరిగింది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, సార్జెంట్ ప్రణాళిక ప్రకారం నిర్బంధ ప్రాథమిక విద్యను ఏ వయస్సు వరకు అందించాలి? ఆప్షన్ 1 6 నుంచి 14 సంవత్సరాలు, ఆప్షన్ 2 10 నుంచి 16 సంవత్సరాలు, ఆప్షన్ 3 7 నుంచి 11 సంవత్సరాలు, ఆప్షన్ 4 6 నుంచి 10 సంవత్సరాలు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు నిర్బంధ ప్రాథమిక విద్యను కల్పించాలని సార్జెంట్ ప్రణాళిక సూచించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సార్జెంట్ ప్రణాళిక ప్రకారం ఉన్నత పాఠశాల విద్య ఎన్ని సంవత్సరాలు ఉండాలి? ఆప్షన్ 1 3 సంవత్సరాలు, ఆప్షన్ 2 4 సంవత్సరాలు, ఆప్షన్ 3 5 సంవత్సరాలు, ఆప్షన్ 4 6 సంవత్సరాలు. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. సార్జెంట్ ప్రణాళిక ప్రకారం ఉన్నత పాఠశాల విద్య అనేది 11 నుంచి 17 సంవత్సరాల మధ్యకాలంలో, అనగా 6 సంవత్సరాల పాటు ఉన్నత పాఠశాల విద్యను అందించాలని ఈ కమిటీ సిఫారసు చేయడం జరిగింది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సార్జెంట్ ప్రణాళిక ప్రకారం డిగ్రీ విద్య ఎన్ని సంవత్సరాలు ఉండాలి? ఆప్షన్ 1 2 సంవత్సరాలు, ఆప్షన్ 2 3 సంవత్సరాలు, ఆప్షన్ 3 4 సంవత్సరాలు, ఆప్షన్ 4 5 సంవత్సరాలు. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 3 సంవత్సరాలు. సార్జెంట్ ప్రణాళిక ప్రకారం డిగ్రీ 3 సంవత్సరాల విద్య ఉండాలని ఈ ప్రణాళిక సూచించడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సార్జెంట్ ప్రణాళిక ప్రకారం విశ్వవిద్యాలయాల అభివృద్ధి కోసం ఏ సంస్థను ఏర్పాటు చేయాలి? ఆప్షన్ 1 యూజీసీ, ఆప్షన్ 2 ఏఐసిటిఈ, ఆప్షన్ 3 ఎన్సిఈఆర్టీ, ఆప్షన్ 4 సిబిఎస్ఈ. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 యూజీసీ. సార్జెంట్ ప్రణాళిక ప్రకారం విశ్వవిద్యాలయాల అభివృద్ధి కోసం యూజీసీని ఏర్పాటు చేయాలని ఈ కమిటీ సూచించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం.
నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సార్జెంట్ ప్రణాళిక ఎవరి ఆధ్వర్యంలో రూపొందించబడింది? ఆప్షన్ 1 సర్ జాన్ సార్జెంట్, ఆప్షన్ 2 లార్డ్ మెకాలే, ఆప్షన్ 3 లార్డ్ కర్జన్, ఆప్షన్ 4 లార్డ్ రిప్పన్. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 సర్ జాన్ సార్జెంట్ అధ్యక్షతన సార్జెంట్ కమిటీని రూపకల్పన చేయడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సార్జెంట్ ప్రణాళికను ఏ సంవత్సరం నాటికి భారతదేశ విద్యా ప్రమాణాలను ఇంగ్లాండ్ స్థాయికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఆప్షన్ 1 1964, ఆప్షన్ 2 1974, ఆప్షన్ 3 1984, ఆప్షన్ 4 1994. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 1984. 1984 నాటికి భారతదేశం ఇంగ్లాండ్ స్థాయి విద్యా ప్రమాణాలను అందుకోవాలని సార్జెంట్ ప్రణాళిక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 3 నుంచి 6 సంవత్సరాల గల పిల్లలకు ఏర్పాటు చేయాలని సూచించిన పాఠశాల ఏది? ఆప్షన్ 1 నర్సరీ పాఠశాల, ఆప్షన్ 2 ప్రాథమిక పాఠశాల, ఆప్షన్ 3 ఉన్నత పాఠశాల, ఆప్షన్ 4 కిండర్ గార్డెన్. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 నర్సరీ పాఠశాల. 3 నుంచి 6 సంవత్సరాల వయసు గల పిల్లలకు ప్రీ ప్రైమరీ విద్యను ఏర్పాటు చేయాలి. అందుకోసం నర్సరీ పాఠశాలలను ఏర్పాటు చేసి స్త్రీలను మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించాలని సార్జెంట్ ప్రణాళిక సూచించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సార్జెంట్ ప్రణాళిక ప్రకారం ప్రీ బేసిక్ మరియు జూనియర్ బేసిక్ పాఠశాల స్థాయిలో విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ఎంత ఉండాలి? ఆప్షన్ 1 1:20, ఆప్షన్ 2 1:30, ఆప్షన్ 3 1:40, ఆప్షన్ 4 1:50. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 1:30. ప్రీ బేసిక్ మరియు జూనియర్ బేసిక్ పాఠశాలలో 30 మందికి ఒక శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు ఉండాలని ఈ ప్రణాళిక సిఫారసు చేయడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సార్జెంట్ ప్రణాళిక ప్రకారం విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ఏ స్థాయిలో 1:20 ఉండాలి? ఆప్షన్ 1 ప్రీ బేసిక్ స్థాయి, ఆప్షన్ 2 జూనియర్ బేసిక్ స్థాయి, ఆప్షన్ 3 సీనియర్ బేసిక్ స్థాయి, ఆప్షన్ 4 ఇంటర్మీడియట్ స్థాయి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 సీనియర్ బేసిక్ స్థాయిలో 20 మందికి ఒక శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు ఉండాలని సార్జెంట్ ప్రణాళిక సూచించడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సార్జెంట్ విద్యా ప్రణాళికను సమీక్షించడానికి 1950లో ఏర్పాటైన కమిటీ ఏది? ఆప్షన్ 1 సార్జెంట్ కమిటీ, ఆప్షన్ 2 జీబీ కేర్ కమిటీ, ఆప్షన్ 3 రాధాకృష్ణన్ కమిషన్, ఆప్షన్ 4 ఏఐసిటిఈ. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 జీబీ కేర్ కమిటీ. సార్జెంట్ కమిటీని పునఃపరిశీలించడానికి 1950 సంవత్సరంలో జీబీ కేర్ అధ్యక్షతన కమిటీని వేయడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, జీబీ కేర్ కమిటీ ప్రకారం విద్యా ప్రణాళిక యొక్క సిఫారసు చేయబడిన వ్యవధి ఎంత? ఆప్షన్ 1 40 సంవత్సరాలు, ఆప్షన్ 2 10 సంవత్సరాలు, ఆప్షన్ 3 20 సంవత్సరాలు, ఆప్షన్ 4 30 సంవత్సరాలు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 10 సంవత్సరాలు. 1950లో జీబీ కేర్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ 40 సంవత్సరాలు సార్జెంట్ ప్రణాళిక గడువు 40 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు బదిలీ చేయాలని తెలుపుతూ 1960 వరకే విద్యను సార్వత్రికం చేయాలని ఈ జీబీ కేర్ కమిటీ సూచించడం జరిగింది. 40 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు తగ్గించింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం.
నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కేంద్రంలో విద్యాశాఖ ఎప్పుడు స్థాపించబడింది? ఆప్షన్ 1 సెప్టెంబర్ 1, 1945. ఆప్షన్ 2 సెప్టెంబర్ 1, 1950. ఆప్షన్ 3 సెప్టెంబర్ 1, 1960. ఆప్షన్ 4 సెప్టెంబర్ 1, 1953. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 సెప్టెంబర్ 1, 1945 సంవత్సరంలో కేంద్రంలో విద్యాశాఖ ఏర్పాటు కావడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఈపి 2020 అమలుకు ముందు విద్యాశాఖను ఏమని పిలిచేవారు? ఆప్షన్ 1 విద్యా మంత్రిత్వ శాఖ. ఆప్షన్ 2 మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఆప్షన్ 3 యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్. ఆప్షన్ 4 అఖిల భారత సాంకేతిక విద్యా మండలి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఎన్ఈపి 2020 అమలులోకి వచ్చే వరకు మానవ వనరుల శాఖ అని పిలిచేవారు, కానీ నరేంద్ర మోదీ గారు కేంద్ర విద్యాశాఖగా మార్పు చేయడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విద్యా మంత్రిత్వ శాఖగా పేరును ఎవరు మార్చారు? ఆప్షన్ 1 జీబీ ఖేర్. ఆప్షన్ 2 సార్జెంట్. ఆప్షన్ 3 రాధాకృష్ణన్. ఆప్షన్ 4 నరేంద్ర మోదీ. మానవ వనరుల శాఖ నుంచి నరేంద్ర మోడీ గారు కేంద్ర విద్యాశాఖగా పేరును మార్చడం జరిగింది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏఐసిటిఈ అంటే ఏమిటి? ఆప్షన్ 1 అఖిల భారత సాంకేతిక విద్యా మండలి. ఆప్షన్ 2 అఖిల భారత ఉపాధ్యాయ విద్యా కమిటీ. ఆప్షన్ 3 ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్. ఆప్షన్ 4 ఆల్ ఇండియా కమిటీ ఫర్ టెక్నికల్ కన్సల్టెన్స్. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అఖిల భారత సాంకేతిక విద్యా మండలి, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే యూజీసీ పూర్తి రూపం ఏమిటి? ఆప్షన్ 1 యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్. ఆప్షన్ 2 విశ్వవిద్యాలయాల నిధుల కమిటీ. ఆప్షన్ 3 యూనిఫైడ్ గ్రాంట్ కమిషన్. ఆప్షన్ 4 యూనియన్ గ్రాంట్ కమిటీ. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్. యూజీసీ యొక్క పూర్తి రూపం యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, యూజీసీని ఎప్పుడు పూర్తి అధికారాలతో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్గా మారింది? ఆప్షన్ 1 1945. ఆప్షన్ 2 1950. ఆప్షన్ 3 1953. ఆప్షన్ 4 1960. సార్జెంట్ కమిటీ సిఫార్సు వల్లనే కేంద్రంలో 1945లో విశ్వవిద్యాలయాల వీరాల కమిటీ యూనివర్సిటీ గ్రాంట్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కేవలం అలీగఢ్, బనారస్, ఢిల్లీ యూనివర్సిటీలను మాత్రమే పర్యవేక్షించేది. కానీ రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సుల మేరకు 1953వ సంవత్సరంలో యూజీసీగా తన పేరును మార్చుకోవడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 1937, 1947 దశాబ్దాన్ని ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి దశాబ్దమని ఎందుకు పిలుస్తారు? ఆప్షన్ 1 ఈ కాలంలో బ్రిటిష్ వారు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు. ఆప్షన్ 2 రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. ఆప్షన్ 3 విద్య ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళింది. ఆప్షన్ 4 పైవన్నీ. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 పైవన్నీ. 1937 నుంచి 1947 దశాబ్దాన్ని ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి దశాబ్దంగా పిలవడానికి కారణాలు బ్రిటిష్ వారు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం, రెండవ ప్రపంచ యుద్ధం జరగడం, విద్య ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్ళడం అనేటివి జరిగాయి. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 1937 నుంచి 1947 కాలంలో ఏ విద్యా విధానం అమలులోకి వచ్చింది? ఆప్షన్ 1 వార్ధా విద్యా విధానం. ఆప్షన్ 2 జాతీయ విద్యా విధానం.
ఆప్షన్ 3 ప్రాథమిక విద్యా విధానం, ఆప్షన్ 4 ఉన్నత విద్యా విధానం. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 వార్ధా విద్యా విధానం. వార్ధా విద్యా విధానం మాత్రమే 1945 ప్రాంతంలో చెప్పుకోదగ్గ విద్యా విధానం అమలులోకి రావడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 1947 నాటికి భారతదేశంలో ఉన్నత విద్యలో ఏ భాషను ఎక్కువగా ఉపయోగించబడింది? ఆప్షన్ 1 ఆంగ్లం, ఆప్షన్ 2 తెలుగు, ఆప్షన్ 3 హిందీ, ఆప్షన్ 4 ఉర్దూ. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ఆంగ్లం. విద్యారంగంలో ఉన్నత విద్యలో ఆంగ్ల భాష ఎక్కువగా 1947 ప్రాంతంలో ఉన్నత విద్యలో ఆంగ్ల భాషను ఎక్కువగా ఉపయోగించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు పిఐఈకి సంబంధించిన ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అలాగే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించి మన టెలిగ్రామ్ గ్రూప్లో అలాగే వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన గ్రూప్ లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్కు సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.